హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది బ్యాగ్ ప్యాకింగ్, ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మనం కొచ్చి ఎయిర్పోర్ట్లో నైట్ 1:30, 2 o'clockకి రీచ్ అయిపోయామన్నమాట. సో బయటకు వచ్చేసేపటికి మనం బుక్ చేసుకున్న క్యాబ్ రెడీగా ఉంది. సో క్యాబ్ తీసుకుని మనమైతే మన హోటల్కి వచ్చేసాం. సో ఇదే హోటల్ ఆర్ఫిలా ఇన్. ఈ హోటల్ని మేమైతే ముందుగానే ప్రీ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఎందుకంటే పిల్లలతో ఉన్నాము, అందులో మిడ్ నైట్ రీచ్ అవుతున్నాం కాబట్టి నిద్ర, స్లీప్ డిస్టర్బెన్స్ అవి ఉండకూడదు, కంఫర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కువ దూరం కాకుండా ఎయిర్పోర్ట్కి జస్ట్ 2-3 కిలోమీటర్స్ రేడియస్లోనే హోటల్ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ హోటల్ కూడా బాగుంది. నేను రూమ్ టూర్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను. ఎందుకంటే అప్పటికే హన్షిత్ పడుకుని పోయాడు. లేపాము ఒకసారి, రూమ్కి వచ్చాము, తర్వాత మళ్ళీ పడుకున్నాడు అనమాట. సో ఇప్పుడు మీ అందరికీ కూడా గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మార్నింగే లేచి రెడీ అవుతున్నాను అనమాట. నేను రెడీ అవుతున్నాను ఫస్ట్. హన్షిత్ అయితే ఇంకా పడుకున్నాడు. సో ఇప్పుడు మన ట్రిప్లో డే 1 సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఓకే, రూమ్ అయితే బాగుంది. నేనైతే రెడీ అయిపోయాను. ఇంతకీ మనం ఎక్కడున్నాము అంటే వీఆర్ ఇన్ కేరళ. ఎస్, సో మై డ్రీమ్ డెస్టినేషన్ అనమాట కేరళ. నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్. సో దానికైతే మా హస్బెండ్ తీసుకొచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నేను మంచిగా అన్నీ చూస్తూ మీకు కూడా చూపిస్తాను. వీలైనంత వరకు మ్యాక్సిమం ట్రై చేస్తా షూట్ చేయడానికి. సో చూడండి, వీడియోస్ అన్నీ కూడా మిస్ చేయకుండా. అండ్ రూమ్ టూర్ కూడా చేసేస్తాను. సో ఇది ఎంట్రన్స్, రోడ్ మీదకే ఉంటుంది హోటల్. మంచిగా ఇక్కడైతే రిసెప్షన్, అండ్ పక్కనే మనకి లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ పక్కనే స్టెప్స్ ఉన్నాయన్నమాట పైకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఒక చిన్న రూమ్ పెట్టారు వాళ్ళకి, ఆఫీస్ రూమ్ లాగా. అండ్ ఇదా గ్రీనరీతో చాలా బాగుంది హోటల్ అయితే. మెయింటెనెన్స్ కూడా బాగుంది. అండ్ ఇలా కింద అయితే ఒక 4 రూమ్స్ ఉన్నాయి. పక్కనే కెఫే ఉందన్నమాట. సో ఇలా లోపలికి వెళ్ళి చూద్దాం రండి, చూపిస్తాను. స్ట్రైట్గా వెళ్తే కేఫ్. సో ఇలా పెయింటింగ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఇక్కడ కూడా ఒక పెయింటింగ్ అని చూపిస్తా. సో ఇట్లా వస్తే కేఫ్ ఉంది. సో మనకి ఇచ్చిన రూమ్ అయితే ఇది 104, అండ్ మన ఫ్రెండ్స్కి ఇచ్చిన 103, మనది 104 అనమాట. సో రూమ్ సో ఇలా అయితే వాళ్ళు ఇచ్చారు మనకి. అక్కడ డ్రాయర్ ఇచ్చారు. ఇంటర్కామ్ ఉంది మనకి, ఇంటర్కామ్ ఉంది. అండ్ కింగ్ సైజ్ బెడ్ ఇది. సో ఇట్లా దీని ఆపోజిట్లో ఎంట్రన్స్ పక్కన టీవీ, రిమోట్స్, సోఫా కూడా ఉంది. చక్కగా మంచిగా సిట్టింగ్ ఉంది. ఏసీ ఇచ్చారు. అండ్ బెడ్ పక్కనే ఇచ్చారు. అండ్ ఇది వార్డ్రోబ్స్ ఇచ్చారు. మంచి స్పేషియస్గా ఉంది. నెక్స్ట్ వాష్రూమ్. సో వాష్రూమ్ చూసేదేముంది, ఇప్పుడు బ్యూటిఫుల్గా ఎత్తిస్తే కర్టన్, రోడ్ వ్యూ. ఇది ఫైనల్గా ఈ రూమ్ యొక్క రూమ్ టూర్. ఇక్కడ బెడ్ పైన బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. బాగుంది. కేఫ్లోకి వెళ్ళి వా, కేఫ్ అయితే సూపర్ ఉంది. ఏ మంచి కూర్చున్నాడు హన్షిత్. కేఫ్ అయితే బాగుంది. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ వచ్చి కాంప్లిమెంటరీ లాగా, అంటే మాకు రూమ్తో పాటు కాంప్లిమెంటరీ లాగా వచ్చిందనమాట. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటే మనకు ఒక 4-5 వెరైటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. లైక్ ఇడ్లీ, బ్రెడ్ జామ్, అండ్ పూలి, చోలే భటూరా. సో ఇట్లా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. మనం ఏది అడిగితే వాళ్ళు అది ఇస్తారనమాట. అండ్ కాఫీ, టీ, మిల్క్ అనేది యాజ్ యూజువల్ నార్మల్. సో బాగుంది. ఓవరాల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాం మెమరబుల్గా ఉండడానికి. అండ్ వాళ్ళు మెనూ కూడా ఉంది సపరేట్గా. ఎవరికైనా కావాలి ఎక్స్ట్రా అంటే
ఆర్డర్ చేసుకోవచ్చు. లైక్ మార్నింగ్ టైం అయినా, నైట్ టైం అయినా సరే. ఇక మేము వెళ్ళాల్సిన క్యాబ్ అయితే మా కోసం వచ్చేసి రెడీగా ఉందనమాట. సో ఈ క్యాబ్లో మనమైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మనం మున్నార్ సైట్ సీయింగ్కి అయితే బయలుదేరుతున్నాం. కొచ్చి టు మున్నార్ 4 అవర్స్ జర్నీ. ఇక మధ్యలో ఎక్కడైనా ఆగామంటే ఇంక అంతే సంగతి. ఇంకా పెరుగుతదనమాట టైము. సో కొంచెం సేపయితే సిటీలో వెళ్తాము. తర్వాత ఇట్లా నేచర్‌లోంచి వెళ్ళినట్టే ఉంటది. ఎటు చూసినా చెట్లే కనిపిస్తాయి. చెట్లు, కొండలు ఇలానే కనిపిస్తాయనమాట. అందుకేనేమో కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అన్నారు. నిజంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టే ఉందనమాట. నేను నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారైనా కేరళకెళ్ళాలి. ఇక ఈ రివర్ అయితే పెరియాల్ రివర్. కేరళలోనే లాంగెస్ట్ రివర్ అంట. మీకు గాని టైం ఉంటే ఒక 5, 10 మినిట్స్ అక్కడ ఫొటోస్ తీసుకోండి. మేమైతే ఇంకేం ఫొటోస్ తీసుకోలేదు. అలా ట్రావెల్ చేస్తున్నాము. సో ఎక్కడ చూసినా నేచరే. ఇంకోటి కూడా మనం ఏం అబ్జర్వ్ చేశానంటే ఎక్కువ ఘాట్ రోడ్స్ ఉంటాయి కేరళలో. అండ్ అది కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే ఇంకా పైకెళ్ళే కొద్దీ మనకి నేచర్, ఆ వ్యూ చాలా 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 బావుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఎవరన్నా అంటే ఇలా నేచర్ లవర్స్, గ్రీనరీ లవర్స్, ఇలా ప్లాంట్స్ అంటే ఇష్టం ఇట్లా ఉన్నవాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట కేరళని. సో ఇలా మేము ఒక 2 అవర్స్ కష్టపడి ట్రావెల్ చేసిన తర్వాత షార్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే టీ, కాఫీ పడకపోతే మన బండి నడవదు కదా! సో ఈ రెస్టారెంట్ అయితే చాలా బావుంది. ఎందుకంటే పక్కనే ఇలా వాటర్ ఉన్నాయి చూసారు కదా! కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. బట్ అవి ఎక్కడో మిస్ అయిపోయాయి. అక్కడ ఆపోజిట్‌లో కనిపిస్తున్నవన్నీ రబ్బర్ ట్రీస్. కేరళలో మీరు ఎటు చూసినా రబ్బర్ ట్రీస్ ఉంటాయి. ఈ రెస్టారెంట్‌కి ఆల్మోస్ట్ 2 సైడ్స్ కూడా వాటర్ ఉందనమాట. సో ఆ వాటర్ గుడ్డా, బ్యాడా అనేది పక్కన పెట్టేస్తే ఇలా వాటర్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఇలా చూడడం నేనైతే ఫస్ట్ టైం. సో ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చాలా బావుంది. అండ్ ఇక్కడ టీ, కాఫీ అండ్ పిల్లలకి కొంచెం స్నాక్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ కోకోనట్ మిల్క్ షేక్ కూడా ట్రై చేసాం. బావుంది. అండ్ ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడి నుంచి మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఘాట్ రోడ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఘాట్ రోడ్సే ఎక్కువ ఉంటాయి కేరళ జర్నీలో. ఎవరికైనా ఇలా కార్ జర్నీస్, ఘాట్ రోడ్ జర్నీస్ ఇవి పడవు అంటే బెటర్ లెమన్ క్యారీ చేస్తూనే ఉండాలన్నమాట కేరళ ట్రిప్ మొత్తం కూడా. లేదు అలా ప్రాబ్లం లేదు అంటే హ్యాపీగా నేచర్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇంకా ఇలా మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది. ఈ రైట్ సైడ్‌లో చూస్తే మీరు ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూడండి. నేను జూమ్ చేసి చూపించడానికి ట్రై చేశాను. బట్ మన కోసం కార్ ఆగదు కదా! సో అందుకని అది కూడా వెళ్ళిపోయింది. సో ఇలా వెళ్తూ ఉన్నాము. మనం ఇంకా నెక్స్ట్ మనం వెళ్తుంది ఒక వాటర్ ఫాల్స్. అదే చియప్పర వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ కోసం ప్లేస్ ఎతుక్కుంటూ స్లోగా అలా కార్ అయితే స్టాప్ చేసాము. అండ్ అదేంటో తెలీదండి. మేము వచ్చేపాటికి వర్షం. మళ్ళీ మేము వెళ్ళేపాటికి వాన ఆగిపోయింది. ఇలా రెయిన్ కోట్స్ కొనాలా వద్దా అని ఆలోచించేలోపే వర్షం ఆగిపోయింది. సో ఇక వాటర్ ఫాల్స్ అయితే చూసారు కదా! నేనైతే షార్ట్ కూడా అప్లోడ్ చేశాను దీని మీద. అసలు బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అసలు వాటర్‌లో పడుతూ ఉంటే చిన్న చిన్న చినుకులు అవి మన మీద పడ్డము. అండ్ ఆ కూల్ ఎయిర్, ఆ బ్రీజ్ ఉంటుంది కదా! అది మనల్ని అసలు నిజంగా ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పలేనమాట. ఇంత దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ చూడడం అసలు చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇది మాత్రం నిజం చెప్పాలంటే. ఇది ఇలా వెళ్తూ ఉంటే రోడ్ సైడే ఉంటుంది. సో చాలా బావుంటుంది. ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా మీకు ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ పిల్లలు తినడానికి అండ్ క్యాప్స్ ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు రెయిన్ కోట్స్, అంబ్రెలాస్ అన్నీ ఇక మనకి ఒకటని కాదు. షాపింగ్ చేసుకోవడానికి కావాల్సిన చిన్న చిన్న స్టాల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇంత ట్రావెల్ చేసి వస్తాం కదా! గబుక్కని మనకు ఆకలేసినా కూడా చాలా ఫ్రూట్స్ కేరళలో ప్రతి దగ్గర ఫ్రూట్స్ అయితే అమ్ముతూనే ఉంటారు. అండ్ అలాగే కోకోనట్ వాటర్. కోకోనట్ కూడా ఎక్కడ చూసినా మీకు కోకోనట్ ఉంటూనే ఉంటదనమాట. సో బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇది మాత్రం చాలా బావుంది వాటర్ ఫాల్స్. ఇలా కొంత టైం ఈ వాటర్ ఫాల్స్ దగ్గర స్పెండ్ చేసి అండ్ మంచి మంచి ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ చేసాం. చూడండి ఫొటోస్ ఎంత బాగున్నాయో కదా! సో డెఫినెట్‌గా ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్లేస్ నన్ను అడిగితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది రోడ్ సైడే ఉంటది కాబట్టి దీనికి ఎటువంటి ఎంట్రన్స్ టికెట్ ఉండదు. హ్యాపీగా మనకి నచ్చినంత టైం స్పెండ్ చేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇంకో ప్లేస్‌కి వెళ్తున్నాం. ఇలా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత మా క్యాబ్ డ్రైవర్ ఒక స్పైస్ ప్లాంటేషన్‌కి తీసుకెళ్లారు. సో మనందరికీ తెలిసిందే కదా! కేరళ స్పైసెస్‌కి చాలా ఫేమస్ ప్లేస్ అనేసి. ఇక్కడ న్యాచురల్‌గా స్పైసెస్ ప్రొడక్షన్ అయితే అవుతూ ఉంటుంది. సో అందుకనే కేరళకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్పైస్ గార్డెన్‌ని విజిట్ చేస్తారు కంపల్సరీగా. సో ఈ గార్డెన్ అనే కాదు, ఇలాంటి గార్డెన్స్ చాలా దగ్గర ఉంటాయి.
సో ఎవరి టూరిస్ట్ అంటే ప్యాకేజెస్ వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర తీసుకెళ్తూ ఉంటారనమాట. సో అలా మా క్యాబ్ డ్రైవర్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఫిష్ మసాజ్ అని, ఎలిఫెంట్ సఫారీ అని ఇలా చాలానే ఉన్నాయి. బట్ మేము అవి ఏమి విజిట్ చేయలేదు. ఓన్లీ ఈ గార్డెన్ అవి చూసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే వాళ్ళు ఏం ఛార్జ్ చేయలేదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్. ఇవన్నీ చూపించిన తర్వాత అక్కడ ఒక స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్‌లో మనం ఎట్లైనా పర్చేస్ చేస్తాం కదా అని వాళ్ళ నమ్మకం అనమాట. సో ఇలా లోపలికి వెళ్ళిపోగానే ఆల్రెడీ రెడీగా ఒక 2, 3 పర్సన్స్ రెడీగా ఉంటారు మన కోసం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలాగే ఈయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. कल यूरिया वगैरह डालना ही पड़ता है। अच्छा अच्छा प्लांट पे प्लांट पे इधर कुछ नहीं डालना, ये रेड सोइल है। अच्छा ओके ठीक है, ये रेड सोइल सेम एलोपैथी मेडिसिन। ओके एलोपैथी में साइड इफेक्ट हो जाता है, आयुर्वेदिक में साइड इफेक्ट नहीं होता, आदमी हेल्थ होता है। ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇది రెడ్ సాయిల్ కాబట్టి ఇక్కడ మనం ఎట్లాంటి ఫెర్టిలైజర్స్, యూరియా ఇవేం వాడకుండానే మంచిగా పండుతాయి ఈ పంటలన్నీ కూడా అని చెప్తున్నారనమాట. బయటైతే మనం అవన్నీ వాడాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఆకైతే లవంగం మొక్క యొక్క ఆకనమాట. ఇది లవంగం చెట్టుది. ఈ లవంగాలు ఫస్ట్ ఇలా ఉంటాయంట రెడ్ కలర్‌లో ఫ్లవర్స్ లాగా ఇట్లాగా. ఆయిల్ అంతా తీసి వాటి ప్రొసీజర్ ఉంటుంది కదా! అది మొత్తం చేశాక ఇలా బ్లాక్ కలర్‌లో తయారవుతాయట. ఒరిజినల్ లవంగాలైతే మినిమమ్ 5, 6 ఇయర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. బట్ మన ఇంట్లో అయితే 6 మంత్స్‌కే పౌడర్ అయిపోతాయి కదా అని చెప్తున్నారు ఆయన. అదే ఒరిజినల్‌కి కల్తీకి ఉండే డిఫరెన్స్ అని చెప్తున్నారు. అండ్ ఇవైతే కాఫీ బీన్స్ అంట. కాఫీవి ఇట్లా ఉంటాయి. ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదు. నేను ఇట్లా వీడియో తీస్తుంటే ఆయన వీడియో తీయకండి జస్ట్ ఫొటోస్ తీసుకోండి అని చెప్పారు. సో అందుకనే ఫొటోస్ తీస్తున్నాను. అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే అలోపతిలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదండి. జస్ట్ ఆయన చెప్పింది నేను మీకు చెప్తున్నాను అంతే. జస్ట్ షేర్ చేస్తున్నా అంతే అనమాట. అండ్ కానీ ఈ గార్డెన్స్‌లో మాత్రం అసలు లేనిదంటూ ఏమీ లేదు. ప్రతిదీ స్పైసెస్ అయితే మనకి లవంగాలు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. చూడండి మీకు కూడా చూపిస్తున్నాను కదా! చిన్న వాటర్ ఫాల్ భలే ఉంది. అండ్ ఇంకా చెప్తున్నాను కదా! అదే కోకో గానీ ఇట్లా ప్రతిదీ ఇక డయాబెటిక్ పేషెంట్స్‌కి ఏ మొక్కలు వాడాలి అంటే ఏం ఆకులతో వైద్యం ఉంటుంది. అలాగే ఆస్తమా పేషెంట్స్‌కి కొలెస్ట్రాల్ తగ్గడానికి, బీపీ తగ్గడానికి, ఇంకా స్కిన్ డిసీజెస్ ఉంటే ఎలాంటివి వాడాలి, ఎగ్జిమా ఇట్లాంటివన్నీ ఉంటే ఎలాంటివి వాడాలి. ఇలా వీటికి సంబంధించిన మొక్కలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఒక్కటని కాదు ఇక్కడ ప్రతిదీ ఉందనే చెప్తాను నేనైతే. అండ్ ఇదైతే ఫిగ్ మీరు చూసారు కదా! మీకు గుర్తొచ్చిందా? ఫిగ్ ట్రీస్ అనమాట. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవైతే. చాలా బాగున్నాయి. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా లాస్ట్‌కి మమ్మల్ని స్టోర్‌కి తీసుకెళ్లారనమాట. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసేసి ఇక్కడి నుంచి మా క్యాబ్ ఆయన ఏం చెప్పారంటే మున్నార్ ఎకో పార్క్ ఒకటి ఉంది నేను చూపిస్తాను అనేసి ఒక బ్రోచర్ ఏదో ఇచ్చారు. అంటే వీళ్ళకి కూడా ఏవో చిన్న చిన్న కమిషన్స్ ఉంటాయి ఇట్లాంటి వాటికి తీసుకొస్తే అనుకుంటా. సో మీకు నచ్చితేనే వెళ్ళండి. మేమైతే ఓకే పర్వాలేదు వర్తబుల్ అనిపించింది. అందుకని ఇక్కడికైతే వచ్చాం అనమాట. సో ఇదేంటంటే ఫ్లోరా అండ్ ఫోనా మున్నార్ ఎకో పార్క్. సో ఇలా మనకి స్టార్టింగ్‌లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ప్రీమియం గెస్ట్ అని, నార్మల్ టూరిస్ట్ అని. సో ప్రీమియం గెస్ట్ అంటే ఇలా అడల్ట్‌కి 1200, చైల్డ్‌కేమో 900. మామూలు టూరిస్ట్ ప్యాకేజ్‌లో అడల్ట్‌కి 650 అండ్ చైల్డ్‌కి వచ్చి 400. ఇందులో ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ మనకి ప్రీమియం గెస్ట్‌లో ఏంటంటే కొన్ని జిప్ లైన్స్ అని ఇట్లా కొన్ని ఏవో ఉంటాయి. అంటే అడ్వెంచర్స్ లాంటివి ఉంటాయి. సో అలాంటివి మేము ఏం చేయం కాబట్టి మేము నార్మల్‌వే తీసుకున్నాం. తీసుకున్నాక ఇట్లా అందరికీ బ్యాండేజెస్ ఇచ్చారు. మన చేతికి వేస్తారు కదా టోకెన్స్ లాగా. సో బ్యాడ్జెస్ లాంటివి వేశారనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో ఇలా తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడి నుంచి బయటకైతే వెళ్ళాము. కొన్ని పిక్స్ అవి తీసుకుని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే ఫుల్ గ్రీనరీ. ఎటు చూసినా గ్రీనరీ అనమాట. చాలా బాగుంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. సో ఎంట్రన్స్ అవ్వగానే ఇట్లా మనకి ఒక పీకాక్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రాస్ హోపర్ లాంటిది ఉంది. అంతా గ్రాస్‌తో చాలా చాలా బాగుందనమాట. ఇక ఆపోజిట్‌లో అక్కడ చూస్తే మీకు వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. నేను మళ్ళీ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇటు సైడ్ ఒక బటర్‌ఫ్లై ఉంది. అక్కడ నుంచి పిక్స్ కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇంకొక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏంటంటే ఇలా మనం టూరిస్ట్ ప్యాకేజెస్ త్రూ వెళ్ళినప్పుడు మనతో పాటు వచ్చే డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ కమిషన్స్ కోసం ఏవో ఒక ప్రైవేట్‌వి దానికి ఇక్కడికి వెళ్ళండి బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర బ్రోచర్స్ ఉంటాయి. సో మీరు చూసుకోండి. మీకు నచ్చింది పర్వాలేదు రీజనబుల్ అనిపిస్తే వెళ్ళండి. ఓకే ఫైన్. లేదు మీకు ఏమైనా టూ ప్రైజీగా ఉంది అట్లా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా వాళ్ళకి నో చెప్పేసేయండి స్ట్రిక్ట్‌లీ. సో ఇక్కడైతే ఇలా స్ట్రైట్‌గా డైరెక్ట్‌గా వచ్చామన్నమాట. ఒక హౌస్ లాగా ఉంది. ఈ హౌస్ లోపలికి వచ్చాం. ఇక్కడ ఎంట్రన్స్‌లోనే మాకేంటంటే ఇవన్నీ కూడా లోపల బర్డ్స్, ఫిషెస్ ఉన్నాయి. సో వాటికి ఫీడ్ చేయడానికి మాకు
కొన్ని గ్రెయిన్స్ ఇచ్చి పంపిస్తున్నారనమాట. ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూడగానే షాకింగ్, ఇంకా పెద్ద ఫిష్ ట్యాంక్. అసలు ఈ ఫిష్ ట్యాంక్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయంటే ఇక లెక్క పెట్టలేమన్నమాట. అన్ని నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి. అండ్ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫిష్ ట్యాంక్ కూడా ఫిష్ షేప్లోనే ఉందన్నమాట. సో మా దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ కూడా హన్షిత్కి ఇచ్చి హన్షిత్తో వేయించాము. ఎందుకంటే పిల్లలకి మంచి ఎంజాయ్మెంట్ ఇది. వీళ్ళు ఫుడ్ వేస్తుంటే ఆ ఫుడ్ కోసం ఈ చేపలు కూడా కొట్టేసుకుంటున్నాయి అనమాట. కొట్టేసుకుని డైరెక్ట్గా నోరు ఓపెన్ చేయడం, ఇవన్నీ ఇక అవి కొట్టుకుంటున్నప్పుడు వాటర్ వచ్చి మన బయట పడ్డము, వాటర్ స్ప్లాష్ అయ్యి దీనికి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలా వెళ్తుంటే అక్కడ బర్డ్స్ ఎగురుతున్నాయి. అదే చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. బర్డ్స్ని షూట్ చేద్దామని షూట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా ఫిష్ ట్యాంక్ అయితే సూపర్ ఉంది. అసలు నేను ఇలాంటి ఫిష్ ట్యాంక్ అయితే ఎప్పుడు చూడలేదు. సో ఇలా ముందుకెళ్తే మనం నెక్స్ట్ బర్డ్స్ దగ్గరికి వెళ్తాం. ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తుంటే బర్డ్స్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ బర్డ్స్ కూడా మనకి చేతికి ఫుడ్ ఇస్తారు. ఫుడ్ ఇచ్చి మనల్ని చేతిలో పెట్టుకోమని చెప్తారనమాట. సో ఆ ఫుడ్ కోసం అవి ఎగురుకుంటూ మన దగ్గరికి వస్తాయి కదా, అలాంటప్పుడు ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అలా ఇస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద బర్డ్ కూడా ఉంది. మన టాకింగ్ బర్డ్ ఉంటుంది కదా, మైనా లాగా. సో అది కూడా ఉంది. సో మాట్లాడించడానికి అయితే ప్రయత్నించాం కానీ అదేం మాట్లాడలేదు. మాట్లాడింది. హలో హలో హలో. ఇది పరిస్థితి. విన్నారుగా మా కష్టాన్ని. మేము ఎంత మాట్లాడించడానికి ప్రయత్నించినా అదైతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని మూడ్ బాగాలేదో ఏంటో మరి, అయినా మేము వదిలిపెట్టకుండా చాలాసేపు ట్రై చేసాం. సో ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇలా బయటకు వస్తే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, జస్ట్ ఫొటోస్ కోసం వాటి కోసం అని వాళ్ళు అరేంజ్ చేసిన వాటర్ ఫాల్స్ అనమాట. న్యాచురల్ వాటర్ ఫాల్స్ అయితే కాదు, బట్ స్టిల్ ఎంత బాగుందంటే చాలా బాగుంది. అసలు ఆ రాక్స్ మీద నుంచి ఆ వాటర్ అలా పడుతూ ఉంటే అక్కడే ఉండిపోవాలన్నంత ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది చూడడానికి మాత్రం. నిజంగా చెప్పాలంటే మనం అంటే లైవ్గా వాటర్ ఫాల్స్ మనం చూసినప్పుడు దగ్గరికి వెళ్ళలేం. ఇదేంటంటే దగ్గర నుంచి చూస్తున్నాం, ప్లస్ బ్రిడ్జ్ కూడా ఉంది కదా, ఇంకా చాలా బాగుందనమాట. సో అక్కడి నుంచి కొంచెం దూరం నడిస్తే ఇవన్నీ ఆస్ట్రిచ్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈములు, ఆస్ట్రిచ్లు, ఇంకా చాలా చాలా బర్డ్స్ ఉన్నాయి. పీకాక్స్, డక్స్, స్వాన్స్, ఇలా డిఫరెంట్గా ఉన్నవన్నమాట. అన్ని ప్రదేశాల్లో ఉన్నవన్నీ కూడా తెచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అన్ని ప్రదేశాలు అంటే ఇక్కడ ఇండియానే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడెక్కడ ఏది ఫేమస్ అనేవి కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ పెడుతున్నారంట. అంటే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు ఎక్కడ ఏది స్పెషల్ ఉంది. అలా ఇక్కడున్న ప్రతి దానికి ఏదో ఒక స్పెషలైజేషన్ అయితే ఉందన్నమాట. లైక్ కొన్నేమో మొత్తం ఇండియాలోకి చాలా స్మాల్ బర్డ్ అవ్వచ్చు, లేదంటే వరల్డ్లోనే లాంగెస్ట్ బర్డ్ అవ్వచ్చు. ఇట్లా ప్రతి దానికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. సో అక్కడి నుంచి మనం ముందుకెళ్తే మనం వచ్చేసాం ప్లాంటేషన్కి. ఇక్కడ చెట్లు కూడా చాలా ఎక్కువ ప్లాంట్ చేశారు. అరౌండ్ 200+ ఎన్నో చెట్లు అయితే ఇక్కడ వీళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా అంతే, డిఫరెంట్ ప్లాంట్స్. అసలు ఇది లేదు అనేది లేకుండా చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. అవి ఫ్రూట్స్ అవ్వచ్చు, ఫ్లవర్స్ అవ్వచ్చు, లేదంటే మనకి నార్మల్గా షో ప్లాంట్స్ అవ్వచ్చు. ఇక్కడ నేమ్స్ చదవడానికి కూడా కొన్ని అయితే నోరు తిరగట్లేదు అనమాట. అలాంటి చెట్లన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇది కూడా అంతే, మళ్ళీ సేమ్ మనకి ఈ ప్రదేశం అని లేదు, ఎక్కడ పండేవైనా సరే ఇక్కడ ఉంటున్నాయి. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో ఈ ఒక షాప్ లాగా పెట్టారు. ఇందు లోపలికి వెళ్ళి చూసాం. ఏంటి అంటే ఇది హనీలో డిఫరెంట్ టైప్స్, లైక్ ఆమ్లా హనీ, స్పైస్ హనీ, బ్రహ్మీ హనీ అని ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో హనీ అయితే చేసి పెడుతున్నారనమాట, అమ్ముతున్నారు. ఆ స్టోర్ నుంచి బయటకు రాగానే పక్కన ఇలా ఒక మంచి గార్డెన్ లాగా ఉందనమాట. ఇదంతా కూడా క్రీపర్స్తో. ఇదేంటని చెప్పి వెళ్ళి చూశాను. ఆయన చెప్తున్నారు ప్యాషన్ ఫ్రూట్ అంటారంట దీనికి వచ్చే ఫ్రూట్ని. సో ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదంట ఆ ఫ్రూట్ అయితే. సో అది చూసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట స్లోగా నడుచుకుంటూ. ఇక్కడ ఈ కొన్ని ఫ్లవర్స్, క్రీపర్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ లేదంటే ఏం లేదండి, అన్నీ ఉన్నాయి. ఇంక ఇలా ముందుకెళ్తే ఇక్కడ అన్నీ కూడా రెప్టైల్స్ లాంటివి చూస్తున్నారు కదా. అబ్బా ఇక్కడ మాత్రం నేనైతే కొంచెం ఉండలేకపోయాను అనమాట. సో ఇక్కడ ర్యాబిట్స్, మౌస్, ర్యాట్స్, స్నేక్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొరలు తీసేసిన స్నేక్స్ ఉంటాయి కదా, వాటిని ఫొటోస్ తీసుకుంటామంటే మన బాడీ మీద ఎక్కిస్తున్నారు. మీరు కావాలి అనుకుంటే, అంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సూపర్విజన్లోనే మనం ఎక్కించుకుంటాం బాడీ మీద అంటే ఎక్కిస్తారు. అవి చూసి ఇలా బయటకు వచ్చేపాటికి వాటర్ స్ప్రింక్లర్స్ అనమాట. అంటే ఇప్పుడు మొక్కల కోసం వాటి కోసం పెడుతున్నారు కదా, వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి.
అవేంటంటే ఒక టైమర్తో సెట్ చేసి వస్తారనుకుంటా. ఎవ్రీ 5-10 మినిట్స్కి ఒకసారి ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి. సో ఇవేమో షీప్స్ అండ్ పున్నగూరు ఆవులు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి, హెన్స్ ఉన్నాయి. ఇవన్నీ రేర్ బర్డ్స్ అనమాట. వీటన్నిటికీ కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉన్న షీప్స్. ఇదేమో బన్నూరు షీప్. సో ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నవి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది దానికి. సో అక్కడే ఇలాగ ఒక షాప్ కూడా ఉంది. అంటే ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు పర్చేస్ చేసుకొని బయటికి వెళ్ళొచ్చు అనమాట. సో మేమైతే ఏం పర్చేస్ చేయలేదు, కానీ జస్ట్ ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇందులో కూడా చాలా ఉన్నాయి. మన కొయ్య బొమ్మలు, బ్యాగ్స్, బట్టలు ఇలా చాలా ఉన్నాయి. పిల్లలు ఆడుకునేవి అండ్ దేవుడివి ఇలా చాలా ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక లుక్ వేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఈకో పార్క్లోనే మాకు ఆల్మోస్ట్ 3 అయిపోయిందనమాట. సో మంచి ఆకలి మీద ఉన్నాం. ఇంకా టైం అనేది వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఎక్కడైనా సరే ఫుడ్ తినేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మనకే అంత ఆకలిస్తే ఇంకా పిల్లల గురించి అయితే చెప్పక్కర్లేదు. సో అందుకనే ఇంక ఇక్కడి నుంచి మాకు దగ్గరలో ఏ రెస్టారెంట్ కనిపిస్తే ఆ రెస్టారెంట్ దగ్గర ఆగిపోయి మేము ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇదే ఆ రెస్టారెంట్. సో ఇంకా ఫుడ్ వీడియోస్ కానీ ఫుడ్ పిక్స్ కానీ ఏం తీయలేదు. చాలా ఆకలి మీద ఉన్నాము, అయినా టైం అయిపోతుంది ముందు అనే ఉద్దేశంతో తీయలేదు. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ బయటకు వచ్చేప్పటికి 4:30 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఏం చేసామంటే జీప్ సఫారీకి వెళ్ళాం. సో జీప్ సఫారీ అంటే అక్కడ విలేజ్ టౌన్, అంటే ఆ విలేజ్ టూర్ అనమాట. మనకి మున్నార్లో విలేజ్ టూర్ చూపిస్తామని చెప్పారు. దానికోసం మేము ఏం చేసాము, మాది ఏదైతే క్యాబ్ ఉందో ఆ క్యాబ్ మా లగేజ్తో సహా మా రూమ్స్కి వెళ్ళిపోయింది అనమాట. మేము నైట్ వెళ్ళాల్సిన హోటల్ రూమ్కి వెళ్ళిపోయింది. అతను మాకు ఇతను కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మేము ఇతను కాంటాక్ట్ చేసాం. ఎవరిని? జీప్ అతన్ని. సో ఇతనికి మళ్ళీ సపరేట్ పేమెంట్, జీప్ని సపరేట్గా మాట్లాడుకోవాలి. సో జీప్ని మాట్లాడుకుని జీప్ ఎక్కి మేము ఈ సఫారీ చూడడానికి వెళ్ళాం. ఇదంతా కూడా ఏంటంటే విలేజ్ టూర్ అనమాట. ఆ విలేజ్లో ఇంకొక 4 ప్లేసెస్ ఉన్నాయంట చూడాల్సినవి. అవి ఈ జీప్ వాళ్ళే చూపిస్తారు. ఎందుకంటే ఈ రోడ్స్ అన్నీ కూడా ఘాట్ రోడ్స్ ప్లస్ కొండలు ఉన్న ప్రాంతం. అండ్ ఒక దారి ఎలా ఉంటుందంటే అసలు 2 వెహికల్స్ పట్టవు. 2 వెహికల్స్ పట్టాలంటే చాలా ఘోరంగా పడతాయి అన్నమాట. ఇక్కడ జీపే బెటర్ అంట. సో మాకు జీప్కి వచ్చిన ఆయన ఈయనే. సో జోజో మైకేల్ అని చెప్పి ఈయన డీటెయిల్స్ కావాలంటే మీకు ఇచ్చాను. మీన ఎక్కడ తీసుకెళ్తారు ఏంటనేది కూడా మీకు అన్నీ క్లియర్గా ఆయన్ని అడిగితే చెప్తారు. సో ఫస్ట్ మనం వెళ్తుంది రిపుల్ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ రిపుల్ వాటర్ ఫాల్స్ దగ్గర మనకి జీప్ ఎక్కడైతే ఆపుతారో అక్కడి నుంచి మనం ఒక 500 మీటర్స్ నడవాల్సి వస్తుంది. సో ఇలా ఒక చిన్న ఫుట్పాత్ లాగా ఉంటుంది అనమాట. దాని మీద ఇలా నడుచుకుంటూ ఒక సైడ్ అంతా కూడా మనకి వాటర్ ఫాల్స్ పడుతున్న ప్రాంతం ఉంది కదా, సో అదంతా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తూ, అండ్ ఇంకొక సైడ్ ఏమో చుట్టూ చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు. అబ్బా భలే ఉంటుంది అసలు, ఈ వ్యూ అయితే మర్చిపోలేము. సో ఇలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. రిపుల్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. సో మీరు చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే కొంచెం నడవాలి, ఒక 500 మీటర్స్ అయితే గ్యారెంటీ నడవాల్సి వస్తుంది. సో దగ్గరికి వెళ్ళే కొద్దీ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీన్ని నేను షార్ట్ కింద కూడా నేను అప్లోడ్ చేశాను యాక్చువల్గా. ఇంత దగ్గరగా వాటర్ ఫాల్స్ని చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం, నిజంగా చెప్తున్నాను. ఈ వాటర్ ఫాల్స్ని ఏంటంటే నేను దగ్గరికి వెళ్ళి వాటర్లో కాలు పెట్టి మరీ చూసాను. ఇంకొంచెం టైం ఉంటే ఎంత బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ జీప్ సఫారీకి రావాలంటే మనం కనీసం 3:30 కల్లా జీప్ సఫారీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. మేము రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసుకుని ఈ జీప్ సఫారీకి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. సో మేము ఎక్కువ అంత ఎంజాయ్ చేయలేకపోయాం టైం స్పెండ్ చేసి. ఏంటంటే టైం అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. అసలు టైం లేకుండా అయిపోయింది. కాసేపు టైం స్పెండ్ చేయాలన్నా కూడా ఇంకో ప్లేస్ మిస్ అయిపోతామేమో అన్నట్టుగా అయిపోయింది. అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3:30 ఆర్ 3కే జీప్ సఫారీకి వచ్చేలాగా ఉండాలన్నమాట. రిపుల్ వాటర్ ఫాల్స్ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏమో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. సో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ బ్రిడ్జ్ కింద మనకి ఏ పిల్లర్స్ ఉండవు, ఎటువంటి పిల్లర్స్ లేకుండా ఓన్లీ ఒక మౌంటైన్కి ఇంకో మౌంటైన్కి బేస్ చేసుకుని కట్టిందే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది కొంచెం ఊగుతూ ఉంటుందన్నమాట, అందుకనే దాని పేరు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఇచ్చారు. సో మీరు చూడొచ్చు దీని కింద ఎటువంటి పిల్లర్స్ ఉండవు. అండ్ ఈ కొండ నుంచి ఆ కొండకి జస్ట్ అట్లా వేశారనమాట బ్రిడ్జ్ని సపోర్ట్ తీసుకుని. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే చుట్టూ అంతా కొండలు కనిపిస్తాయి. వ్యూ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఫోటోగ్రఫీకి కూడా చాలా బాగుంటుంది.
ఉంటుంది. ఇలా మధ్యలోంచి చూస్తే వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి మనకి. చాలా 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 బాగుంటుంది. అండ్ ఇక్కడ మేము వెళ్ళగానే మాకు అక్కడ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి నార్మల్గా చిన్న చిన్న తినే షాప్స్. ఆ షాప్స్ వాళ్ళు చక్కగా మంచి మంచి సాంగ్స్ పెట్టారు. వెళ్ళిన వెంటనే మంచి మూడ్ చేంజింగ్ సాంగ్స్ అయితే విన్నాం. తర్వాత మేము వెళ్ళింది పొన్ముడి డ్యామ్ అనమాట. సో ఇది పొన్ముడి డ్యామ్ నెక్స్ట్ ప్లేస్. అంటే ఇవన్నీ జీప్ సఫారీలో భాగం. సో జీప్ సఫారీలో చూపిస్తున్న ఇది థర్డ్ ప్లేస్ పొన్ముడి డ్యామ్. సో ఇక్కడ మేము ఇంకా ఎక్కువసేపు ఏం టైం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే ఇక డ్యామే కదా మనం చూడడానికి ఏముంటుంది అన్నట్టుగా. అండ్ ఆల్మోస్ట్ మాకు టైం అయితే అయిపోయింది అప్పటికే. నెక్స్ట్ మేము వెళ్తుంది మౌంటైన్ వ్యూ పాయింట్కి. అండ్ ఈ ట్రిప్లో మేము మిస్ అయినది ఏంటంటే ఈకో పాయింట్ ఒకటి మిస్ అయిపోయాం, ఎందుకంటే టైం లేదు. ఇంకా చూసినా కూడా అక్కడ ఏం కనిపించదు అనేసి ఈకో పాయింట్ అండ్ పిక్నిక్ పాయింట్ అంటారంట. సో ఇలా ఉంటుంది ఆ ప్లేస్ అయితే. ఇది మేము మిస్ అయిపోయాం. నెక్స్ట్ మేము వెళ్ళింది నాడుకాని పారా అని, ఇది ఒక మౌంటైన్ హిల్ వ్యూ పాయింట్ అనమాట. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అసలు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎంత అప్సెట్ అయ్యామంటే, కొంచెం సన్సెట్ టైంలో వస్తే ఎంత బాగుండేదో కదా అనిపించింది. ఎందుకంటే ఇది టాప్ ఆఫ్ ద మౌంటైన్, ఇంకా పైన మౌంటైన్ ఏం లేదు, మనం ఉన్నదే మౌంటైన్ పైన అనమాట. సో నా ఈ లైఫ్ టైంలో నేనైతే మౌంటైన్ పైకి ఎక్కి ఇదే ఫస్ట్ టైం అనమాట. మళ్ళీ ఎప్పటికి వెళ్తామో కూడా తెలీదు. సో ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకనే చెప్తున్నా, కంపల్సరీగా మీరు 3 o'clock అయితే స్టార్ట్ అయ్యండి ఈ జీప్ సఫారీకి అయితే వెళ్ళాలనుకుంటే. సో ఇక్కడ చాలా బాగుంటుంది. మంచి మంచి అంటే చిన్న చిన్న ఫుడ్ ట్రక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా చల్లగా ఉంటుంది, మంచి గాలి. అసలు ఇంకెటు చూసినా మీకు ఏం కనిపిస్తుంది, అన్ని కొండలే కనిపిస్తాయి, ఎందుకంటే మనం ఉన్నది మౌంటైన్ మీద కదా. సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మాత్రం, డెఫినెట్గా మిస్ అవ్వకూడదు. ఇక్కడ మంచి మంచి పిక్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడి నుంచి ఇంకా ఈ రోజుకైతే బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోయారన్నమాట. మా రిసార్ట్ వచ్చి రెయిన్వుడ్ ఆరం లగ్జరీ బొటిక్ రిసార్ట్ అనమాట. సో ఇది మా ప్యాకేజ్లో వచ్చిన రిసార్ట్. ఈ రిసార్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో దీని రూమ్ టూర్ అయితే నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారు కాబట్టి వ్లాగ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో సన్ రైజ్కి వెళ్ళాము, ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాము. సో డెఫినెట్గా వీడియోస్ అయితే వాచ్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.